కాకినాడ జిల్లా వేట్లపాలెం పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు చనిపోగా మృతుల సంఖ్య 23కు చేరింది. ఇటు కాకినాడ జీజీహెచ్లో దాదాపు 15 మందికి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హోంమంత్రి అనితకి కీలక ఆదేశాలు జారీ చేశారు. కాకినాడ జిల్లా అధికారులతో ఫోన్లో మాట్లాడిన సీఎం చంద్రబాబు ప్రమాద ఘటనపై ఆరా తీశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలన్న చంద్రబాబు పేలుడు బాధితులకు అండగా ఉంటామన్నారు. సీఎం ఆదేశాలతో వేట్లపాలెంకి బయలుదేరారు హోంమంత్రి అనిత. కాకినాడ జిల్లా కలెక్టర్ ఎస్పీతో ఫోన్లో మాట్లాడిన హోంమంత్రి అనిత క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. పేలుడు ఘటనలో 23 మంది మృతి చెందగా 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ వేట్లపాలెం పేలుడు ఘటనపై స్పందించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని సూచించారు. మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు సైతం పేలుడు ఘటనపై అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. పేలుడు ఘటనకి సంబంధించి విచారణని వేగవంతం చేయాలన్నారు. కాకినాడ జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. సామర్లకోటలోని వేట్లపాలెం జి మేడపాడు మధ్య ఉన్న సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక్కసారిగా పేలుడు జరిగింది. ప్రమాదంలో 23 మంది మృతి చెందగా పేలుడు ధాటికి మృతదేహాలు పంట పొలాల్లో ఎగిరిపడ్డాయి. భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగాలుముకుంది. పేలుడు శబ్దాలు సుమారు 5 కిలోమీటర్ల మేర వినిపించాయని స్థానికులు చెబుతున్నారు. బాణాసంచా తయారీ కేంద్రంలో మొత్తం 50 మంది పనిచేస్తున్నట్టు సమాచారం. మరోవైపు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటల్ని అదుపు చేసింది. భారీ పేలుడు గురించి తెలుసుకున్న స్థానికులు భారీ ఎత్తున అక్కడికి చేరుకున్నారు. మృతుల బంధువుల రోదనలతో ఆ ప్రాంతమంతా విషాదం అలుముకుంది. వేట్లపాలెం పేలుడు ఘటనలో 23 మంది దుర్మరణం పాలయ్యారు. సంఘటనా స్థలంలో బాధిత కుటుంబాల రోదనలు మిన్నంటాయి. తమ కుటుంబాలకు ఇక దిక్కెవరని బోరుమంటున్నారు. వారి ఆవేదనని చూసిన స్థానికులు సైతం కళ్లు చెమర్చుతున్నారు. తమని ప్రభుత్వమే ఆదుకోవాలంటున్నారు బాధిత కుటుంబాలు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ సంఘటనా స్థలం నుంచి అందిస్తారు. బాణసంచా తయారీ కేంద్రంలో దీనికి సంబంధించి సహాయ చర్యలు పూర్తి స్థాయిలో అన్ని రకాల సహాయ చర్యలు అధికారులు అయితే మాత్రం అందిస్తున్నారు. జిల్లా కలెక్టర్ షాన్మోహన్తో పాటు జిల్లా ఎస్పీ బిందుమాధవ్ కూడా ఈ ప్రాంతంలో ఉండి సహాయ చర్యలు అయితే మాత్రం అందిస్తున్నారు. అయితే కొంతమంది కుటుంబ సభ్యులు అయితే మాత్రం ఉన్నారు. మీరు ఎవరమ్మా చెప్పండి అమ్మా, అసలు ఏం జరిగింది? అసలు ఎవరు తెలియ పేరు తెలియ చెప్పండి. దేవియా పని చేస్తుందమ్మా ఇక్కడ? ఏంటమ్మా కుటుంబం ఏమవుతారమ్మా మీకు? మా అమ్మగారు అండి. ఓకే, ఎప్పుడు వచ్చారమ్మా డ్యూటీకి? ఎప్పుడు వచ్చారు? మార్నింగ్ అండి, పొద్దున్నండి. పొద్దున ప్రతిరోజు పని చేస్తారా? వస్తారండి. ఎంతమంది? దేవితో పాటు ఇంకెంతమంది వచ్చారమ్మా? తెలియదండి. మా ఇంటికాంచి అయితే మా ఓనర్ ఒక్కరితో వచ్చిందండి. ఎన్ని సంవత్సరాల నుంచి పని చేస్తారమ్మా? అప్పుడే 2 సంవత్సరాల మాట చేస్తుందండి. ఏ టైంకి డ్యూటీకి వచ్చారు? 8 గంటలకు వస్తుందండి. 8 గంటలకు వచ్చారు. ఇది పరిస్థితి. అంటే కుటుంబ సభ్యులందరూ కూడా ఆర్తనాదాలతో నిండిపోయిందని చెప్పుకోవచ్చు. కనీసం ఎవరు చనిపోయారో ఎలా చనిపోయారో కూడా తెలియని పరిస్థితిలో కుటుంబ సభ్యులు అయితే మాత్రం ఆవేదన చెందుతున్నారు. కనీసం మృతదేహాలని గుర్తించలేని కేవలం మాంసపు ముద్దల్లాగైతే మాత్రం మృతదేహాలు మిగిలిపోయిన పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతానికైతే మాత్రం దీనికి సంబంధించి సహాయ చర్యలు అయితే మాత్రం పూర్తి స్థాయిలో అందిస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. మృతదేహాలను కూడా అంబులెన్స్ వాహనంలో అయితే మాత్రం తరలించే ప్రయత్నాలు అయితే మాత్రం చేస్తున్నారు. ఉన్న మృతదేహాలను అన్నింటినీ కూడా ఒక చోటకైతే మాత్రం తీసుకురావడం, దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే ప్రయత్నాలు అయితే మాత్రం అధికారులు చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ప్రస్తుతం
కాకినాడ జిల్లా వేట్లపాలెం పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో 2 మృతి చెందగా మృతుల సంఖ్య 21 నుండి 23కు చేరింది. ఇటు కాకినాడ జీజీహెచ్లో దాదాపు 15 మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. పేలుడు ఘటనలో 23 మంది మృతి చెందగా 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఇప్పుడు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ వేట్లపాలెం పేలుడు ఘటనపై స్పందించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని సూచించారు. మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు సైతం పేలుడు ఘటనపై అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. పేలుడు ఘటనకి సంబంధించి విచారణని వేగవంతం చేయాలన్నారు. కాకినాడ జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. సామర్లకోటలోని వేట్లపాలెం జీ మేడపాడు మధ్య ఉన్న సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక్కసారిగా పేలుడు జరిగింది. ప్రమాదంలో 23 మంది మృతి చెందగా పేలుడు ధాటికి మృతదేహాలు పంట పొలాల్లో ఎగిరిపడ్డాయి. భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగాలుముకుంది. పేలుడు శబ్దాలు సుమారు 5 కిలోమీటర్ల మేర వినిపించాయని స్థానికులు చెప్తున్నారు. బాణాసంచా తయారీ కేంద్రంలో మొత్తం 50 మంది పనిచేస్తున్నట్టు సమాచారం. మరోవైపు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటల్ని అదుపు చేసింది. భారీ పేలుడు గురించి తెలుసుకున్న స్థానికులు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. మృతుల బంధువుల రోదనలతో ఆ ప్రాంతమంతా విషాదం అలుముకుంది. కాకినాడ జిల్లా వేట్లపాలెం దుర్ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అతి భారీ పేలుడు అని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు.